ఎవరు పాప నువ్వు? ఎందుకు పిలిచావు? నా పేరు అంజలి, శ్రావ్య కూతుర్ని. ఓ నువ్వేనా? చాలా బాగున్నావు. సరే కాని మీరెవరు? మా మమ్మీ నీకెందుకు డబ్బులు ఇచ్చింది? పాప చాటు నుంచి చూసినట్టుంది, కవర్ చేయాలి. అదా, నేను మీ అమ్మకి అవసరం ఉంటే ఇంతకు ముందు డబ్బులిచ్చాను, అవే ఇప్పుడు తిరిగిచ్చింది. అబద్ధం, నేనంతా విన్నాను. జ్యోతి అనే ఆవిడ దగ్గర నుంచి నన్ను తీసుకొచ్చారని నాకు తెలుసు. జ్యోతి దగ్గర నుంచి నన్ను ఎందుకు తీసుకొని వచ్చారు? మా అమ్మ తనే కదా, మా మమ్మీకి తనేమవుతుంది? పాపకి మొత్తం తెలిసిపోయినట్టుంది, ఇప్పుడేం చేయాలి? నాకేం తెలీదమ్మా. నీకేమైనా డౌట్ ఉంటే మీ మమ్మీని అడుగు. నాకు పనుంది, నేను వెళ్ళాలి. ఆగు, మీకంతా తెలుసు. నాకిప్పుడు చెప్పకపోతే మా డాడీ ఫ్రెండ్ పోలీస్ అంకుల్ ఉన్నారు, ఆయనకి మీ గురించి చెప్తాను. ఆ పోలీస్ అంకుల్ మీతో చెప్పిస్తారు. ఈ పిల్ల నిజంగానే పోలీసులకు చెప్తే రామరాజుకి అసలు నిజం తెలుస్తుంది. అప్పుడు మొదటికే మోసం వస్తుంది. అంజలి, నీకు జరిగిందంతా నేను చెప్తాను, కానీ నేను నీకు చెప్పానని మీ మమ్మీకి కానీ మీ డాడీకి కానీ ఇంకెవరికి కానీ నువ్వు చెప్పకూడదు, సరేనా? నేనెవరికి చెప్పను. మీ అమ్మ శ్రావ్య కాదు, జ్యోతి. మీ అమ్మ జ్యోతి ఇద్దరు సొంత అక్క చెల్లెళ్ళు. మీ అమ్మ మీద ఏదో కోపముండి ఈ శ్రావ్య మమ్మీ నువ్వు పుట్టగానే మీ అమ్మకి ఎవ్వరికి తెలియకుండా నిన్ను ఎత్తుకొచ్చి పెంచుకుంది. ఈ సంగతి మీ డాడీకి కూడా తెలీదు. శ్రావ్యనేమో నీకు పిన్ని, జ్యోతినే నీకమ్మ. ఇదెవరికి చెప్పకమ్మా. వస్తాను. జ్యోతి నాకు సొంత అమ్మ కాబట్టి ఫోటో చూపించి అడిగితే మమ్మీ నా మీద కోపడిందన్నమాట. జ్యోతిని ఏదో ఒక రూపంలో కష్టం బాధ పలకరిస్తూ ఉన్నాయి. తనకి మైండ్ కొంచెం ఫ్రెష్ అవుతుంది, గతం తాలూకు బాధని మర్చిపోతుందని నేను ఇక్కడికి తీసుకొచ్చాను. అనుకోకుండా ఇక్కడ జాబిలికి పరిచయం కావడం ఏంటి, జ్యోతిని కాపాడబోయి పాపకి యాక్సిడెంట్ కావడం ఏంటి, కర్మ కాకపోతే. జ్యోతి మనసు మార్చి మామూలు మనిషిని చేసి తిరిగి తీసుకెళ్ళిపోదాం అనుకున్నాను. డాక్టర్ కూడా అదే చెప్పింది, ప్లేస్ మారితే అన్నీ మారతాయని. అలాగే జాబిలి పరిచయం జ్యోతిలో మార్పును తీసుకొచ్చింది. 6 ఏళ్ల తరువాత తను సంతోషంగా కనిపించింది. కానీ అనుకోని ఈ యాక్సిడెంట్ జ్యోతిని మళ్ళీ బాధలో పడేసింది. ఎంత ఓదార్చినా ఏడుస్తూనే ఉంది. కడుపులో బిడ్డ చనిపోయిన దగ్గర నుంచి అదే నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఇప్పుడు కొత్తదొచ్చి పడింది. ఎలారా భగవంతుడా. దుర్బాబు, జ్యోతి, జాబిలికి ఎలా ఉంది? డాక్టర్ ఏం చెప్పారు? ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది, ఏం చెప్పలేదు. నువ్వేం టెన్షన్ పడకు. ఇంతకీ నువ్వెక్కడికి వెళ్ళావు? గుడికి వెళ్ళొచ్చాను దుర్బాబు. జాబిలికి ఏం కాకూడదని దేవునికి దండం పెట్టుకుని కుంకుమ తీసుకుని వచ్చాను. నువ్వెంత హడావిడిగా వెళ్ళేసరికి గుడికి వెళ్ళుంటావని ఎక్స్పెక్ట్ చేశాను. డాక్టర్, పాప కండిషన్ ఎలా ఉంది? ప్రాబ్లం ఏం లేదు కదా? ప్రాబ్లం ఏమీ లేదమ్మా, సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ డేంజర్. మీరు వెళ్ళి పాపను చూడొచ్చు. కాకపోతే
కాన్షియస్లోకి రావడానికి కొంచెం టైం పడుతుంది. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే అండి. రెండు తరబాబు.